గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత క్యాచ్ అందుకొని ఐపీఎల్ లో 100 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు పొందాడు. నాథు సింగ్ వేసిన రెండో ఓవర్ లో పంజాబ్ ప్లేయర్ మనన్ ఓహరా ఇచ్చిన క్యాచ్ ను డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇందులో 74 క్యాచ్లు 26 స్టంపౌట్లు ఉన్నాయి. 144 మ్యాచ్ల్లో దినేష్ ఈ ఘనత సాధించగా భారత మాజీ కెప్టెన్ రైజింగ్ పూణే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని 149 మ్యాచ్ల్లో 94 మందిని అవుట్ చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోల్కతా వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప 141 మ్యాచ్ల్లో 89 మందిని అవుట్ చేసి మూడో స్థానంలో, నమాన్ ఓజా డెక్కన్ చార్జర్స్ ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. దినేష్ ఐపీఎల్ 10 సీజన్లలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన కార్తిక్ ఆ తర్వాత కింగ్స్ పంజాబ్ కు, రాయల్ ఛాలెంజర్స్ కు, బెంగళూరు తరపున కూడా ఆడాడు.